ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతిరోజు సమయానికి కట్టుబడి ఉండండి. ప్రతిరోజు సమయానికి వెళ్ళే అలవాటును పెంచుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోలో మీరు సమయపాలన పాటించడంలో మరియు షెడ్యూల్కు చేరుకోవటంలో సహాయపడటానికి మేము కొన్ని విలువైన చిట్కాలను, వ్యూహాలను తెలియచేశాము. సమయానికి ఉండటం అంటే ఇతరులను గౌరవించటం మాత్రమే కాదు, మిమ్మల్ని మరియు మీ సొంత సమయాన్ని కూడా గౌరవించటం. ఈ సరళమైన ఇంకా ప్రభావవంతమైన పద్ధతులను అమలు చేయడం ద్వారా మీరు మీ సమయాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఒత్తిడిని తగ్గించవచ్చు, ఉత్పాదకతని పెంచవచ్చు. కాబట్టి మీరు ప్రతిరోజు సరైన సమయానికి ఉండటం ప్రారంభించి మీ జీవితాన్ని ఎలా మంచిగా మార్చుకోవచ్చో తెలుసుకోవటానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. సమయానికి ఉండటం చాలా మంచి అలవాటు. అది గౌరవానికి చిహ్నం అని గుర్తించండి. మీకోసం, ఇతరుల కోసం మరియు మీరు చేసిన కట్టుబాట్లను గౌరవించండి. సమయపాలన పాటించడం వలన అన్నింటినీ మార్చవచ్చు. ఇది ఆందోళనను తగ్గిస్తుంది, మీ విశ్వాసాన్ని పెంచుతుంది మరియు మీరు ఇతరుల సమయాన్ని విలువైనదిగా చూపుతుంది. సమయపాలన కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. ఇది ఉద్యోగ ఇంటర్వ్యూ అయినా లేదా మీటింగ్ అయినా సమయానికి చేరుకోవటం వలన మీరు విశ్వసనీయంగా మరియు అంకితభావంతో ఉన్నారని ఇతరులకు చెప్పకనే చెప్పినట్లవుతుంది. కాబట్టి మీరు మరింత సమయపాలన ఎలా చేస్తారు? ముందుగా ప్లాన్ చేయడం ద్వారా ప్రారంభించండి. మీ గడియారాలను కొన్ని నిమిషాలు ముందుగానే సెట్ చేసుకోండి. ముందు రోజు రాత్రి సిద్ధం చేసుకోండి. తద్వారా ఊహించని ఆలస్యాలకు చెక్ పెట్టండి. గుర్తుంచుకోండి, ప్రతి నిమిషం లెక్కించబడుతుంది. ఇది కేవలం గడియారం గురించి మాత్రమే కాదు, ఇది సమయపాలనకు ప్రాధాన్యతనిచ్చే రోజువారీ దినచర్యను గురించి. కాలక్రమేణా ఈ అలవాటు మీ జీవితాన్ని మారుస్తుంది. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాలలో మిమ్మల్ని మరింత విజయవంతం చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు సమయానికి కట్టుబడి ఉండండి. ఇది పెద్ద ఫలితాలకు దారితీసే అతి చిన్న మార్పు. వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. ఉత్తమ జీవితాన్ని గడపటానికి ఉపయోగపడే మరిన్ని చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.